రక్తదానం చేయండి ప్రాణదాతల కండి అనే నిదానంతో అయితే ఈ యొక్క సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అయితే ఇవాళ బ్లడ్ బ్యాంక్ నిర్వహించారు. తునిలో ఉన్న వివేక కాలేజీ ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సమితి ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ని అయితే నిర్వహించారు. ప్రస్తుతం మనం ఈ యొక్క వివేక కాలేజ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే ఈ యొక్క బ్లడ్ బ్యాంక్లో పాల్గొని వారైతే రక్తదానం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క సూర్య సంస్థకు సంబంధించిన ప్రతినిధులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బ్లడ్ బ్యాంక్ నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? మీ ట్రస్ట్ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. ఎందుకంటే తలసేమియా పిల్లలు కానీ, కొంతమంది పేదవాళ్ళు కానీ ఈ బ్లడ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కాబట్టి మేము ఏంటంటే కృత నిశ్చయంతో సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ ఏం చేసామంటే అండి, ఈ బ్లడ్ క్యాంపులు పెట్టి ఎవరైతే పేదవాళ్ళు బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉచితంగా అందజేయాలని, అదేవిధంగా తలసేమియా పిల్లలు చాలామందికి నెల నెల బ్లడ్ ఎక్కించాలండి. వాళ్ళందరికీ కూడా మనం ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే ఆర్థికంగా చాలా లోలో ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా మన సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున వాళ్ళందరికీ కూడా ఉచితంగా బ్లడ్ ఇప్పించాలా, ఈ క్యాంపులు ఎక్కువగా చేయాలనే దృఢ సంకల్పంతో మన స్థానిక వివేక డిగ్రీ కాలేజు సిహెచ్ఆర్కే గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పడడం జరిగింది సార్. దీనికి మా సంస్థ తరఫున మీ మీడియా ప్రతినిధులకు, అదేవిధంగా మా ఈ సిహెచ్ఆర్కే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ క్యాంపులో ఎంతమంది విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేశారు? సుమారుగా 100 మంది విద్యార్థులు ఇప్పటి వరకు బ్లడ్ ఇవ్వడం జరిగింది సార్. మిగతా ఇంకా చాలామంది ఉన్నారు సార్, వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్. ఇదంతా కూడా అంటే విద్యార్థులే స్వయంగా వచ్చి మేము బ్లడ్ ఇస్తాం సార్, ఈ తలసేమియా పిల్లలు ఎవరున్నారో వాళ్ళు రక్షించండి, మాకు ఏమీ వద్దని వాళ్ళే స్వయంగా రావడం చాలా మాకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్. మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. దీని తరపున కూడా మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఎందువల్లంటే ఈ సంస్థ అనేది యాక్చువల్గా చెప్పాలంటే మేము ఎటువంటి ₹1 లేకుండా స్థాపించాం సార్ సంస్థ. మా సొంత డబ్బులే మేము ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం సార్. కానీ మీడియా ప్రతినిధులు కూడా మనకు ముఖ్యంగా ఈ ఆర్టీవీ వాళ్ళు కూడా కంపల్సరీగా మాకు ఫస్ట్ నుంచి కూడా సూర్యోదయ సంస్థ పెట్టినప్పటి నుంచి కూడా ఏమీ ఆశించకుండా చాలా సహకారం అందిస్తున్నారు సార్. సార్ ఈ బ్లడ్ క్యాంపు మనకి చాలా విశిష్టత కూడుకుంది. ఏంటంటే రక్తం అనేది ఒక కర్మాగారాల్లో తయారు చేసేది కాదు, ఒక ఇండస్ట్రీస్లో తయారు చేసేది కాదు, ఒక ఎందులోని తయారు చేసేది కాదండి. ఇది ఒక మంచి మనసున్న వ్యక్తి చేసే ప్రాణదానం అంటానండి. ఏంటంటే అండి ఏదైనా కొనొచ్చండి, కోట్లు ఇచ్చి ఏదైనా కొనొచ్చు, ఒక రక్తం అనేది కొనలేమండి. ఒక మంచి మనసున్న వ్యక్తి చేసే రక్తదానం, ఈ రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు మనం నిలబెట్టవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే అండి, ఎవరైతే తలసేమియాతో బాధపడుతున్నారో వాళ్ళకి, సడన్గా యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళకి, అలాగే ఎవరైతే ఆరోగ్యపరంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఈ రక్తం అనేది ఉపయోగపడుతుందండి. అలాగే మన సూర్యోదయ సంస్థ అనేది దైవ సంకల్పంతో నీతి నిజాయితీతో ఏర్పడిన సంస్థ అండి. ఒకటేనండి మా యొక్క మోటో, ఒక రొట్టె ముక్కున్న పేదవాడి ఆకలి తీర్చే విధంగానే ఉంటుంది, కానీ ఎవరిని ఎన్ని అమౌంట్ అడిగే విధంగా లేదండి. వారు మనసు వచ్చి ఇస్తే తీసుకుంటామండి. కానీ ప్రతి ఒక్క రూపాయి పేదవాడి అందేలా తెలియజేయడమే మా యొక్క మోటో అండి. కానీ ప్రతి ఒక్క సమస్యకు రెస్పాండ్ అయ్యి మాకు తోచినంతలో మా సహాయం చేసి సూర్యోదయ సంస్థ ద్వారా మేము తెలియజేస్తున్నామండి. ఈ రక్తదాన శిబిరానికి ఇంతలా సహకరిస్తున్న ముందుకు వస్తున్న అందరికీ పేరు పేరున మా విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూస్తాం, ఈ యొక్క సేవా సంస్థ ద్వారా అయితే బ్లడ్ బ్యాంక్, అలాగే దుస్తుల పంపిణీ, అలాగే ఆహార పంపిణీ, ఎవరైతే పేదవారు అవసరతలో ఉన్న పేదవారికి సహాయం చేయడమే మీరు ఒక దృక్పథంగా పెట్టుకుని ఈ ట్రస్ట్ని అయితే, ఈ యొక్క సేవా సమితిని అయితే నడిపిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది.